నిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చికిత్స కోసం వచ్చిన ఒక రోగి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. ఓరవకల్లు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామిరెడ్డి గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే మరణం ఎలా అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన వైద్యులు కాకుండా జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేయించారని వారు ఆరోపించారు. ఇక్కడ హాస్పిటల్కు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేసినారు. యాంజియోగ్రామ్ చేసి 60% మీకు వాల్స్ క్లోజ్ అయినాయి, మీకు స్టంట్స్ పడవు, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. సరే, మేము ఉన్న పలంగా మేము ఇక్కడ జాయిన్ అయినాము. మా దగ్గర డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినాము. ఆరోగ్యశ్రీ కింద 3 రోజులు టెస్టులు చేయించినారు. చేయించిన తర్వాత బ్లడ్ కావాలన్నారు. 4 బాటిళ్ళ బ్లడ్ తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత ఈయన 2 గంటలకు చేస్తా అని 3 గంటలకు తీసుకొని పోయి 4 గంటలకు తీసుకొని పోయి 8 గంటలకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి, గ్రాండ్ సక్సెస్ అయింది, రండి మీరు చూతురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళను, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాలైనా స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుందన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను నేను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక్క సీనియర్ డాక్టర్ ఉండి సీసీ ఫుటేజీలు లేకుండా వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నీ జూనియర్ డాక్టర్లకు ఎందుకు అప్పచెప్పిపోయినావు నువ్వు? మేము అడిగినాం, ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, మా బాడీని మేము తీసుకొని పోతాం, మా బావగారిని మేము తీసుకొని పోతాం, ప్రాధాయపడినాం వాళ్ళను. ఈరోజు దాకా అంటే ఇప్పటికి 14-15 గంటలు అయింది, మేము భోజనం చేయలేదు, వాళ్ళతో ఇండ్లకు పోలేదు. బాడీని ఇస్తానంట, బాడీని ఇక్కడ పెట్టుకోమన్నాం. మేము ఎవరైనా లేవు, 4 ఆడపిల్లలు, నేను ఒక్కరిని ఉన్నా. నేను మార్నింగ్ తీసుకొని పోతే 6 గంటలకు 7 గంటలకు మీకు ఇబ్బంది పెట్టానని చెప్పి ప్రాధాయపడితే వాళ్ళు ఏమన్నారు, మాకు హాస్పిటల్లో మేము పెట్టుకోవడానికి, బాడీని పెట్టుకోవడానికి మాకు వసతి లేదు ఉన్నారు. మీరు బాడీ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా తీసుకొచ్చి వెళ్ళిపోమన్నారు. మాకు మోసం అని తెలియదు అప్పటిదాకా. ఆయన డాక్టర్ పారిపోయినాక సీసీ ఫుటేజ్ వాళ్ళు ఇవ్వమన్నప్పుడు మాకు మోసం అనిపించింది. జూనియర్ డాక్టర్లు మాకు అక్కడ కనపడినప్పుడు మాకు మోసం అనిపించింది.